హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నాగర్. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, మేడం ఈ ఛానల్ ఆపకండి అని. అస్సలు ఆపను. ప్రాణం ఉన్నంత వరకు ఎంత వీలైతే అంత మీకు రికార్డ్ చేసి వేస్తూనే ఉంటాను. ఎందుకంటే దీనివల్ల ఎంతమంది బెనిఫిట్ పొందుతున్నారో నాకు తెలుసు, అందుకని నేను ఆపను. కాకపోతే కొన్ని ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ అన్నీ అయితే కనుక నేను రికార్డ్ చేసేస్తున్నాను. అక్కడ ఇంగ్లీష్లో రికార్డ్ అయినప్పుడు తెలుగులో కూడా పక్కా రికార్డ్ చేస్తున్నాను. కొన్ని థియరీ సబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి, లైక్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ఎం, మార్కెటింగ్ మేనేజ్మెంట్. ఇక మరీ థియరీ కదా, రెండిట్లో చెప్పడం అంటే కష్టం అనిపిస్తుంది, ఎనర్జీ బాగా పోతుంది. కాబట్టి ఇంట్రడక్షన్ ఒక 2-3 క్లాసులు తెలుగులో వేసాను, మిగిలిన ఇంగ్లీష్లో ఫాలో అవ్వండి. ఎందుకు ఇంగ్లీష్లో ఫాలో అవ్వమంటున్నాను అంటే కనుక మీరు ఇంగ్లీష్లోనే రాస్తారు కదా, కొంచెం ఆ వొకాబులరీ నేర్చుకుంటారు, ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. ఎంతకాలం తెలుగు మీడియంలో బతుకుతాము? నేను కూడా మీలాగే బీకామ్ దాకా తెలుగు మీడియం అని పట్టుకుని వెళ్ళాను. తర్వాత రియలైజ్ అయ్యాను ఇంగ్లీష్ వాల్యూ ఎంత ఉందనేసి. అందుకని థియరీ సబ్జెక్ట్స్ మాత్రం ఇంగ్లీష్లోనే ఫుల్గా ఉంటాయి, తెలుగులో ఇంట్రడక్షన్ క్లాసులు ఇచ్చాను, అంతేనా? సరే, ఈరోజు అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాము. చాలా ఇంపార్టెంట్. అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే ఏంటి అని చాలా భయపడిపోతూ ఉంటారు. అంత భయం అక్కర్లేదు, సింపులే. మనము పెద్ద పెద్ద సబ్జెక్టులు నేర్చుకున్నాము, కాస్ట్ అకౌంటింగ్, అడ్వాన్స్ అకౌంటింగ్, ఇన్కమ్ ట్యాక్స్, అడ్వాన్స్ కార్పొరేట్ అకౌంటింగ్, అడ్వాన్స్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇట్లా చాలా టఫ్ సబ్జెక్టులు నేర్చుకున్నాం కదా. మరి దాని ముందు ఇదంతా చాలా ఈజీ, భయపడొద్దు. ముందు భయాన్ని పక్కన పెట్టి వెళ్ళిపోతాం. అకౌంటింగ్ స్టాండర్డ్స్లో ఏంటంటే మనకు ఒక ఫస్ట్ టాపిక్ ఇచ్చాడు. ఆ ఫస్ట్ టాపిక్ ఏంటంటే అకౌంటింగ్ గురించి, ఫినాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటి, దాని స్కోప్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, దాని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అనేసి ఒక ఇంట్రడక్షన్ లాగా ఒక టాపిక్ ఉంటుంది. ఎందుకు ఇచ్చారు ఈ టాపిక్ అంటే కనుక, మీరు బేసిక్ ఫినాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటి అని తెలిస్తే కనుక అకౌంటింగ్ స్టాండర్డ్స్కి వెళ్ళడం చాలా ఈజీ అవుతుంది కదా. ఈ టాపిక్, ఈరోజు చెప్పబోయే టాపిక్ మీరు ఆల్రెడీ నేర్చుకున్నదే. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కానీ, బీకామ్ ఫస్ట్ ఇయర్, బీబీఏ ఫస్ట్ ఇయర్ కానీ అకౌంట్స్కి ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ అనమాట. అకౌంటింగ్ అంటే ఏంటి, ఇక మనం ప్రాసెస్ ఉంది కదా, జనరల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయడం, లెడ్జర్స్ ప్రిపేర్ చేయడం, ట్రయల్ బ్యాలెన్స్ అని, ఇట్లా ఈ ప్రాసెస్ అంతా ఆ థియరీ ఏది నేర్చుకున్నా అదే ఈరోజు క్లాస్లో మనకి ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ నుంచి అకౌంటింగ్ స్టాండర్డ్స్లోకి వెళ్ళిపోతాము. ఇది బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఫినాన్షియల్ అకౌంటింగ్. అర్థమైంది కదా. ఫినాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటి మనకు చిన్న డెఫినేషన్ ద్వారా అర్థమైపోతుంది. ఏంటి ఆ డెఫినేషన్? యాజ్ పర్ అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్, నాతో పాటు అంటూ ఉండండి, ఈజీ ఉంటుంది. అమెరికన్ ఇన్స్టిట్యూట్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ అంటే AICPA. ఇది ఎప్పుడు వచ్చింది? 1941లో. ఈ అమెరికన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ప్రకారంగా అకౌంటింగ్ అంటే ఏంటంటే చిన్న డెఫినేషన్ ఇచ్చాడు. ఏంటది? అకౌంటింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ ఏంటది? ఆర్ట్ ఆఫ్ రికార్డ్ చేయడము, క్లాసిఫైయింగ్. రికార్డ్ చేసినాక ఆ రికార్డ్ చేసిన డాటాని క్లాసిఫై చేయాలి, అంటే విభజించడము. రికార్డింగ్, క్లాసిఫైయింగ్ అండ్ సమ్మరైజింగ్ అంటే దానికి కావాల్సిన రూపంలో మనము ప్రజెంట్ చేయడం, సమ్మరైజ్ చేయడం. రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్ గుర్తుంటుంది కదా. ఇదేంటి? రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్ ఇన్ సిగ్నిఫికెంట్ మేనర్, అవసరమైన విధంగా, సిగ్నిఫికెంట్ మేనర్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ట్రాన్సాక్షన్స్. ఈ డాటా ఏంటి? మనీ ట్రాన్సాక్షన్కి సంబంధించిన డాటాని తీసుకుంటాం, ఇంకా వేరేది ముట్టుకోము. మనీ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ విచ్ ఆర్ ఇన్ పార్ట్ అట్లీస్ట్ ఆఫ్ ఫినాన్షియల్ క్యారెక్టర్. ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే మనం రికార్డ్ చేస్తున్నామో అది ఫినాన్షియల్ క్యారెక్టర్ రూపంలో ఉండాలి. అండ్ ఇంటర్ప్రెట్ ద రిజల్ట్స్ దేర్ ఆఫ్. ఆ రిజల్ట్స్ ఏమొచ్చినాయో వాటిని ఇంటర్ప్రెట్ చేస్తాం. ఇంటర్ప్రెట్ అంటే మన ఓన్ వర్డ్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చూడండి. యాజ్ పర్ AICPA 1941, accounting is an art of recording, classifying, summarizing in significant manner and in the terms of monetary transactions and events which are part at least of financial character and interpreting the results thereof. ఇది దీని మీదనే మనం మొత్తం మాట్లాడుకోవచ్చు. మొత్తం అంటే ఏంటి? ఫస్ట్ మనము నేచర్ చూద్దాం, తర్వాత స్కోప్ లేదా ఫంక్షన్స్ ఆఫ్ ఫినాన్షియల్ అకౌంటింగ్ చూద్దాం. నేచర్లో మనం కేవలం 4 పాయింట్లు. ఈ 4 పాయింట్లు మనకి నేచర్ ఆఫ్ ఫినాన్షియల్ అకౌంటింగ్ చెప్తుంది. ఫస్ట్ది ఏంటి? రికార్డింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ అసలు ఎందుకు? ఫినాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటి? ఫస్ట్ మనము ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ని
రికార్డ్ చేయాలంటే రాయాలి. ఫస్ట్ నేచర్ రికార్డింగ్ ద ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ప్రతిరోజు మనకి బిజినెస్కు సంబంధించిన లావాదేవీలు జరుగుతాయి కదా, కొంటున్నాం అమ్ముతున్నాం, ఇది చేసినాం అది చేసినాం, అవన్నీ రికార్డ్ చేయడం ఫస్ట్ పని. దాన్నే మనము రికార్డింగ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటున్నాం. ఫినాన్షియలే, నాన్ ఫినాన్షియల్ కాదు, రికార్డింగ్ ట్రాన్సాక్షన్. తర్వాత ఏం చేస్తాము, ప్రిపరేషన్ ఆఫ్ సమ్మరీ రిపోర్ట్స్. రికార్డింగ్ చేసాం కదా, చేసిన తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ సమ్మరీ రిపోర్ట్స్ అండ్ అనలైజింగ్ ఆఫ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. మనము సమ్మరీ రిపోర్ట్స్ ప్రిపేర్ చేస్తాము, అది ఏం చేసినాము, దాని గురించి ఏంటి, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. సమ్మరీ రిపోర్ట్స్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఆ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించిన అవసరమైన అనాలిసిస్ కూడా మనం చేస్తాము. ఏ అకౌంట్స్ కావాలంటే అది చేసుకుంటాము. బ్రాంచ్ అకౌంట్స్ కావాలా, డెప్రిసియేషన్ కావాలా మనకి, లేకపోతే స్టేట్మెంట్స్ అనాలిసిస్ కావాలి, ఏది కావాలో అది చేసుకుంటాము. చేసుకుని వాటిని మనలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫస్ట్ మనం బేసిక్ ఫినాన్షియల్ అకౌంటింగ్, తర్వాత అవసరమైనది అనాలిసిస్ పార్ట్ అండ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని చూసుకుంటాము. తర్వాత ఏంటి, అండర్స్టాండింగ్ ద ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. మనం ఇక్కడ ఏదో చేసాం కదా అనాలిసిస్ అన్నీ, దాన్ని అర్థం చేసుకోవాలి. అండర్స్టాండింగ్ ద ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ అర్థం చేసుకుని అండ్ ఇంటర్ప్రిటింగ్ ద సేమ్. ఇంటర్ప్రిటింగ్ అంటే వాటి గురించి మనము చెప్పాల్సి ఉంటుంది. ఏం అర్థమైంది, ఎందుకు ఇంటర్ప్రిటేషన్ అంటారా, సపోజ్ కంపెనీ సిఇఓస్ కానీ మేనేజర్స్ కానీ పెద్ద అధికారులు ఉన్నారు, టాప్ లెవెల్ మేనేజ్మెంట్, వాళ్ళకి అకౌంటింగ్ మీద నాలెడ్జ్ లేకపోవచ్చు. మనం ఏదో చేసాము, ఫర్ ఎగ్జాంపుల్ రేషియో అనాలిసిస్ చేసాము, ఒక 4-5 రేషియోస్ తీసుకొని దాని మీద ఏదో చేసాము, ఈ రేషియో ఎంత వచ్చింది, ఇది అసలు మామూలుగా వ్యక్తి ఎవరికైతే అకౌంట్స్ మీద నాలెడ్జ్ లేదో వాళ్ళు చూడంగా నాకు ఏంటిది, వాట్ డస్ ఇట్ మీన్, ఏంటి దీని అర్థం ఏంటి అనుకుంటారు కదా. అందుకని ఇంటర్ప్రిటేషన్లో మనం రాస్తామన్నమాట. నేను ఈ రేషియోస్ చేశాను, దీని అర్థం ఇది ఇంత వచ్చింది, ఐడియల్ రేషియో ఇంత, అయితే దానికి మనము చేసిన క్యాలిక్యులేషన్ ఎంత వచ్చింది, అట్లా మనం కంపేర్ చేసి ఇంటర్ప్రిటేషన్ మన ఓన్ వర్డ్స్లో మనం చెప్తాము. అర్థమైందా? అందుకని ఇంటర్ప్రిటేషన్ కూడా అవసరమే. మనము ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అర్థం చేసుకొని ఇంటర్ప్రిట్ చేయాలి, సింపుల్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది. అట్లాగే ఇది ఫినాన్షియల్ అకౌంటింగ్ కన్సిడర్డ్ యాజ్ లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్ అంటున్నాము. ఫినాన్షియల్ అకౌంట్ని ఎట్లా అంటున్నాము, లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్కు సంబంధించి ఇది ఒక లాంగ్వేజ్ అంటున్నాము. ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతున్నాం, హిందీ, ఇంగ్లీష్, ఓకే, ఇంకా వేరే వేరే లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి, ఫ్రెంచ్ అని, మరాఠీ అని అన్నీ ఉన్నాయి కదా. అట్లనే బిజినెస్కి కూడా ఈ ఫినాన్షియల్ అకౌంటింగ్ అనేది ఒక లాంగ్వేజ్, ఎక్స్ప్రెసింగ్ అబౌట్ ద బిజినెస్ యాక్టివిటీస్ ఇన్ ఫినాన్షియల్ అకౌంటింగ్. అందుకని దీన్ని ఒక లాంగ్వేజ్గా మనము కన్సిడర్ చేస్తున్నాము. ఇవి 4 పాయింట్లు మనకి నేచర్ ఆఫ్ అకౌంటింగ్ తెలుస్తుంది. దీని తర్వాత స్కోప్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటాము. దీని స్కోప్ అంటే దీని పరిధి ఎంత ఉంది, లేదా దీని ఫంక్షన్స్, దీని విధులు ఏంటి, ఇవి మనము అర్థం చేసుకోవాలంటే ఒక 5 పాయింట్లు ఉన్నాయి, చాలా ఈజీ. ఇంకా ఇవి చూడండి, స్కోప్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటే 5 పాయింట్లు. ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాము, రికార్డింగ్ అంటున్నాం. రికార్డింగ్ ఏం రికార్డ్ చేస్తాము, ఏ ట్రాన్సాక్షన్ అయినా బిజినెస్ సంబంధించి ఫస్ట్ మనం రికార్డ్ చేసేది జర్నల్ ఎంట్రీస్. రికార్డింగ్ జర్నల్ ఎంట్రీస్ రికార్డ్ చేస్తామా, చిట్టాపద్దులు తెలుగులో చెప్పాలంటే అది రికార్డ్ చేస్తాం. దీని తర్వాత ఏం చేస్తాము, నెక్స్ట్ క్లాసిఫైయింగ్. ఈ చిట్టాపద్దులు లేదా జర్నల్ ఎంట్రీస్ని క్లాసిఫై చేస్తాము. ఎట్లా క్లాసిఫై చేస్తాము, వీఆర్ గోయింగ్ టు క్లాసిఫై ఇంటూ లెడ్జర్స్గా మనము క్లాసిఫై చేస్తాము. అవసరమైన లెడ్జర్స్ చేసుకుంటాము. మీరు గమనించే ఉంటారు, మనం బిగినింగ్లో జర్నల్ ఎంట్రీస్ నేర్చుకున్నాం, దాని తర్వాత లెడ్జర్స్ నేర్చుకున్నాం. లెడ్జర్స్ ఏం చేస్తాము, మ్యాక్సిమం మనం క్యాష్ అకౌంట్ అని, బ్యాంక్ అకౌంట్ అని, ఇక పర్చేజెస్ ఎక్కువ ఉంటే పర్చేస్ అకౌంట్, ఏది కావాలో అదన్నీ చేసేసుకుంటాం. అట్లా ఈ లెడ్జర్స్ చేయడం వలన, అంటే క్లాసిఫైయింగ్ ఇంటూ లెడ్జర్స్ చేయడం వలన మనకు ఉపయోగాలు ఏంటి, ఏ ఇన్ఫర్మేషన్ కావాలని పటక్కున వచ్చేస్తుంది మనకి. ఈ జర్నల్ ఎంట్రీస్ చూస్తే ఏమి ఎత్తుక్కుంటాం మనకి ఏం తెలుస్తుంది. అందుకని క్లాసిఫైయింగ్ ఇంటూ లెడ్జర్స్. దీంతో అయిపోయిందా, లేదు. నెక్స్ట్ ఏంటి, సమ్మరైజింగ్. జర్నల్ ఎంట్రీస్, లెడ్జర్స్ ప్రిపేర్ చేసినాం, తర్వాత సమ్మరైజ్ చేయమంటున్నాడు. ఏం సమ్మరైజ్ చేస్తామంటే ఇక్కడ మనకు ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ చేసుకుంటాము. సమ్మరైజింగ్లో ట్రయల్ బ్యాలెన్స్ చేస్తాము. ట్రయల్ బ్యాలెన్స్ తర్వాత
ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ చేస్తాం. ఈ ప్రాసెస్ అంతా మనం సమ్మరైజింగ్లో చెప్పుకుంటాము. అందుకని ఇక్కడ రాశాను నేను ట్రయల్ బ్యాలెన్స్. ఈ రెండు అయినంటే ట్రయల్ బ్యాలెన్స్ చేసుకుంటాం. ఆ ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిందా, సరే అవ్వలేదు అంటే అక్కడ ఏదో తేడా వచ్చింది, ఆ తేడాని మనం మళ్ళీ రెక్టిఫై చేసుకుని వెనక్కి చూసుకుని ఏది మిస్ అయినాం, ఏది ఎక్కువ రాసాం, ఏది తక్కువ రాసాం అంతా చూసుకుంటే మనకి ఇది వచ్చేసింది. ఇది రాగానే వెంటనే ఏం చేస్తాము, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఈ రెండు అకౌంట్స్ చేస్తాము. ఏం అకౌంట్స్? ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ అకౌంట్ చేసిన తర్వాత మనం ఒక స్టేట్మెంట్ చేస్తాం. ఆ స్టేట్మెంటే బ్యాలెన్స్ షీట్. ఈ ప్రాసెస్ అంతా మనం సమ్మరైజింగ్ అంటాము. థర్డ్ ప్రాసెస్. తర్వాత ఏమవుతుంది, మనము అనలైజింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్. అనలైజింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ అంటే దీంతో అయిపోలేదు. ఈ డాటా మనకి బేసిక్ డాటా అనమాట. 1, 2, 3 ఈ 3 ప్రాసెస్లో మనకి బేసిక్ డాటా రెడీ అయిపోయింది. ఈ బేసిక్ డాటా తోటి మనం ఏం చేస్తామంటే అవసరమైనది ప్రిపేర్ చేస్తాం. ఏం చేస్తాము, అనలైజ్ చేసి ఇంటర్ప్రిట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రేషియో అనాలిసిస్ తీసుకుంటున్నాము. రేషియో అనాలిసిస్ ఎట్లా చేస్తాము, మనకి బ్యాలెన్స్ షీట్లు ఉంటేనే చేస్తాం కదా. ఈ బ్యాలెన్స్ షీట్లు ఇక్కడ ఆల్రెడీ థర్డ్ పాయింట్లో మనకు వచ్చేసింది. దాని ప్రకారంగా మనకు అవసరమైన రేషియోస్ చేసి ఆ రేషియోస్ని ఏం చేస్తాం, అనలైజ్ చేస్తాము. ఈ రేషియో అని ఆ రేషియో అని ఏం కావాలో అవి చేసుకుంటాము. చేసిన వెంటనే ఊరుకోము. ఏం చేస్తాము, ఇంటర్ప్రిట్ చేస్తాము. ఈ రేషియో ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం, దీని వాల్యూస్ ఎంత, ఎందుకు వచ్చింది, దానికి ఐడియల్ వాల్యూ ఎంత, అది మొత్తం మనం కంపేర్ చేసుకుంటాము. తర్వాత ఏం చేస్తామంటే కమ్యూనికేట్ చేస్తాము. ఎవరికి? కంపెనీ డైరెక్టర్స్ కావచ్చు, కంపెనీ స్టేక్ హోల్డర్స్ కావచ్చు, హూఎవర్ ఇట్ మే బి, వాళ్ళకి మనము కమ్యూనికేట్ చేస్తాము. ఇది స్కోప్ ఆఫ్ ఫినాన్షియల్ అకౌంట్. స్కోప్ అనొచ్చు, లేకపోతే మీరు ఫంక్షన్స్ అనొచ్చు. ఇక్కడతో మీకు అసలు మ్యాక్సిమం ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చే ఉంటుంది. ఇక అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ లేదా లిమిటేషన్స్ చూద్దాం. అడ్వాంటేజెస్ ఆఫ్ ఫినాన్షియల్ అకౌంటింగ్ అంటే వెరీ ఈజీ అండి. మీరు ఓన్ వర్డ్స్లో కూడా రాసుకోవచ్చు, ఏం బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అడ్వాంటేజెస్ అంటే ఏంటి, డాక్యుమెంటేషన్. ఫస్ట్ అడ్వాంటేజ్ ఫినాన్షియల్ అకౌంటింగ్ ఏంటంటే అన్ని ట్రాన్సాక్షన్స్ అన్నీ మనం రాసుకుంటూ పోతాము. అంటే ఏంటి, డాక్యుమెంటేషనే కదా ఇది. ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఈజ్ రికార్డెడ్. దీన్నే మనం డాక్యుమెంటేషన్ అంటాం. ఇది ఒక ప్రూఫ్ లాగా ఉంటుంది మన ఫ్యూచర్లో. ఇవి అయినాయి, దీనికి ఈ ఓచర్ ఇది ఎక్కడ ప్లేస్ చేసాము, అంతా మనకు డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉంటుంది. కాబట్టి ఎటువంటి అవకతవకలు, ఎటువంటి మ్యానిపులేషన్స్ అయ్యే అవకాశం లేదు. సో డాక్యుమెంటేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. తర్వాత డిటర్మైన్ నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్. మనకు కంపెనీలో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఎట్లా తెలుస్తుంది, ఫినాన్షియల్ అకౌంటింగ్ వల్ల తెలుస్తుంది. ఈ ఫినాన్షియల్ అకౌంటింగ్లో దేన్ని చూస్తే మనకు తెలుస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అది క్లియర్గా తెలిసిపోతుంది కదా. సో అందుకని డిటర్మైన్స్ ద ప్రాఫిట్ ఆర్ లాస్. థర్డ్ పాయింట్ ఏమంటున్నామంటే రీజన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. ఎందుకు వచ్చింది ప్రాఫిట్, ఎట్లా వచ్చింది, ఒకవేళ లాస్ వస్తే లాస్ ఎట్లా వచ్చింది, ఆ రీజన్స్ కూడా మనకు తెలిసిపోతూ ఉంటాయి. ట్రాన్సాక్షన్స్ చూస్తే అది ఇక్కడ తేడా వచ్చింది, ఇక్కడ ఎక్కువ ఉంది, ఎందుకు ఉంది, అది దానికి సంబంధించి చెక్ చేసుకుంటే అయిపోయింది కదా. ఒకటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం, ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, ఆ రీజన్ ఫర్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆల్సో మనము ఫినాన్షియల్ అకౌంటింగ్ వల్ల తెలుస్తుంది. అంతేకాకుండా కంపారిజన్ ఆఫ్ రిజల్ట్స్, ఆ రిజల్ట్స్ని కంపేర్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది. ఇప్పుడు నాకు ప్రాఫిట్ వచ్చింది, ఇప్పుడు ఏ ఇయర్లో ఉన్నాము, 2024లో ఉన్నాము కదా. 23 to 24 వరకు ఒక ఇయర్ కదా. ఈ ఇయర్లో నాకు ఒక 5 lakh ప్రాఫిట్ వచ్చింది. లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది, 22-23 మధ్యలో ఎంత వచ్చింది, అప్పుడు ఒక 3 lakh వచ్చింది. 3 lakh నుంచి 5 lakh వచ్చింది. కంపేర్ చేసుకోనికి ఉంటుంది. కంపేర్ చేసుకొని మనకు అవసరమైన మెజరింగ్ స్టెప్స్ తీసుకోవచ్చు కదా. అట్లా కంపారిజన్ బిట్వీన్ 1 year to అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి, ఒక గత 5 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరానికి కంపేర్ చేసుకోవచ్చు. లేదా బ్రాంచెస్ ఉంటే మనకి ఈ బ్రాంచ్కి వేరే బ్రాంచ్తో కంపేర్ చేయొచ్చు. ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి కంపేర్ చేయొచ్చు. ఎట్లన్నా చేసుకోవచ్చు మనం. ఆ కంపారిజన్ ఎట్లా పాసిబుల్, మనకి ఫినాన్షియల్ అకౌంటింగ్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే. ఇంకా డిటర్మైన్ ఫినాన్షియల్ పొజిషన్. ఒక ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద కంపెనీని మనం ఫినాన్షియల్ అకౌంటింగ్ వల్ల డిసైడ్ చేయొచ్చు. మీకు కామన్ సైజ్ స్టేట్మెంట్స్, కంపారిజన్ స్టేట్మెంట్స్ అని చేశాను గుర్తుందా, కంపారిజన్ బ్యాలెన్స్ షీట్ అని. అది ఎక్కడ వస్తుందంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్లో వస్తుంది. దాంట్లో మనం బ్యాలెన్స్ షీట్ చేసాము. చేసిన తర్వాత కంపేర్ చేస్తాం. మనం కంపేర్ చేసి ప్రాఫిట్లో ఉందా కంపెనీ, లాస్లో ఉందా, లేదా సాటిస్ఫాక్టరీలో ఉందా అనేసి ఒక అనాలిసిస్ అనేది మనం ఒక్క బ్యాలెన్స్ షీట్ చూసే చేయొచ్చు. ఆ టాపిక్ మనము మేనేజ్మెంట్ అకౌంటింగ్లో నేర్చుకున్నాము. అదే ఇప్పుడు మాట్లాడుతున్నాం, డిటర్మైన్ ద ఫినాన్షియల్ పొజిషన్. ఎట్లా తెలుస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్
బ్యాలెన్స్ షీట్ ఉంది మీ దగ్గర. బ్యాలెన్స్ షీట్‌లో కరెంట్ అసెట్స్ చూస్తాము. కరెంట్ అసెట్స్‌ని కరెంట్ లయబిలిటీస్‌తో కంపేర్ చేస్తాము. దీని కంపారిజన్ ఎట్లా ఉండాలంటే, మన కరెంట్ అసెట్స్ ఎంతైతే ఉన్నాయో, కరెంట్ లయబిలిటీ దానికి కనీసం తక్కువనే ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ లయబిలిటీస్ ఒక 50,000 ఉన్నాయి. కరెంట్ అసెట్స్ ఎంత ఉండాలా? కనీసం డబల్ పైన ఉండాలంటాం మనం. అట్లా కంపేర్ చేసుకుంటాం. డబల్ పైన ఉంది అంటే గనక కంపెనీ లిక్విడిటీ పొజిషన్ బాగుంది అంటాం కదా! గుర్తుందా ఇది? కరెంట్ లయబిలిటీస్ ఒక 50,000 ఉన్నాయి. మనం కరెంట్ అసెట్స్ అప్పుడు 1,00,000 పైన ఉండాలంటాము. అది ఒక పారామీటర్. అట్లాగే క్యాపిటల్ మనం కంపేర్ చేస్తాము. అట్లాగే రిజర్వ్స్ చూస్తాము. రిజర్వ్స్ ఎప్పుడైనా ఎక్కువ ఉండాలి. రిజర్వ్ ఉంది అంటే అర్థం ఏంటి? రిజర్వ్ ఎక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము. రిజర్వ్ ఎప్పుడైనా మనము లాస్ట్ ఇయర్‌లో ఎక్స్‌ట్రాగా చాలా ఉన్న ప్రాఫిట్స్ ఉంటాయి. వాటిలోంచి కొంత అమౌంట్‌ని రిజర్వ్‌గా కన్వర్ట్ చేస్తున్నాం. కాబట్టి దాన్ని కంపేర్ చేస్తాం. అట్లా కొన్ని పారామీటర్స్ తీసుకొని ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది కంపెనీ క్యాన్ బి డిటర్మైన్డ్ విత్ ద బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ చూడంగానే మనము గుర్తుపట్టేయొచ్చు. అట్లా పాసిబిలిటీ ఎప్పుడు ఉంటుంది? మనకు ప్రాపర్ ఫినాన్షియల్ అకౌంటింగ్ ఉంటే. ఆ పాయింటే చెప్తుంది. డిటర్మైన్ ఫినాన్షియల్ పొజిషన్ అంటున్నాం. అట్లాగే డిటర్మైన్ ఫ్రాడ్స్. అకౌంట్స్‌లో ఏమన్నా ఫ్రాడ్స్ ఉన్నాయనుకోండి, దాన్ని కూడా మనం పట్టుకోవచ్చు. అసలు ఏమీ అకౌంట్స్ లేకపోతే ఇంకేం పట్టుకుంటాం? ఫ్రాడ్సా ఇంకేమన్నానా? ఏం పట్టుకోలేము. ఇది మనము ఒక చాప్టర్‌లో ఒక చాప్టర్‌లో నేర్చుకున్నాం. ఏంటది? గుర్తొచ్చిందా? గుర్తు చేయాలా? దొరికారు. పక్కా దొరికారు నాకు. సరే. ఇది ఒక చాప్టర్‌లో డిసైడ్ చేసుకున్నాం. అది రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనే చాప్టరు. దీంట్లో ఏంటంటే మనం ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ గురించి మాట్లాడుకున్నాము. ఎర్రర్స్ అంటే ఏంటి? తప్పులు. బై మిస్టేక్ అయిపోయింది. ఫ్రాడ్ అంటే ఇంటెన్షనల్‌గా కావాలని చేసిన ఎలాంటివైనా గాని వాటిని మనం ఫ్రాడ్స్ అంటాము. కావాలని చేశారు. ఇట్లా ఎప్పుడైతే మిస్టేక్ కానీ, ఫ్రాడ్ గాని జరిగిందో వాటిని పట్టుకోవచ్చు మనము. ప్రాపర్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తే. కాబట్టి ఇదొక అడ్వాంటేజ్. డిటర్మైన్ ద ఫ్రాడ్స్. ఇక లాస్ట్‌లో మానిటర్ ఆపరేషన్స్. మనము ఈ కంపెనీ ఆపరేషన్స్ అన్నిటిని మానిటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు అవకాశం ఉంటుంది? మనకు ప్రాపర్ అకౌంట్స్ ఉంటే గనక. చక్కగా మంచిగా మెయింటైన్ చేసి, ఆడిట్ చేసి, అంత ఫెయిర్ ట్రాన్సాక్షనే అనుకోండి. అప్పుడు కంపెనీ యొక్క ఆపరేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఎట్లా నడుస్తుంది? ఇంకేం చేయాలి? ఏం చేస్తే బావుంటుంది? ఎలాంటి చేంజెస్ కావాలి? ఇలాంటి మానిటరింగ్ పాసిబుల్. అదొక అడ్వాంటేజ్. అట్లా మొత్తం 7 ఉన్నాయి. వెరీ ఈజీ టు రిమెంబర్. ఏం లేదండి. మనం డాక్యుమెంటేషన్ ఒకటి చేసుకుంటాం. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అది తెలుసుకోవడం ఈజీ ఉంటుంది. మళ్ళా రీజన్ ఎందుకొచ్చింది ప్రాఫిట్ లాస్ అనేది తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కంపారిజన్ చేసుకోవచ్చు రిజల్ట్స్‌ని. అండ్ డిటర్మినేషన్ ఆఫ్ ఫినాన్షియల్ పొజిషన్, డిటర్మినేషన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ దెన్ మానిటర్ ఆపరేషన్. సింపుల్. బట్టి కొట్టక్కర్లేదు. కొంచెం లాజిక్ యూజ్ చేస్తే మీకు ఈ పాయింట్స్ వచ్చేస్తాయి. ఇక తర్వాత అడ్వాంటేజెసే కాదు, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజెస్‌ని మనము లిమిటేషన్స్ అని కూడా అంటాం. ఏంటవి? ఒకటి, ఫెయిల్స్ టు ప్రొవైడ్ సర్టెన్ ఇన్ఫర్మేషన్. మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. కొంత ఇన్ఫర్మేషన్ హిడెన్ ఇన్ఫర్మేషన్ ఉంటది కొన్నిసార్లు. అలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం డీటెయిల్‌గా ఇవ్వదనమాట ఇది. కొంత ఇన్ఫర్మేషన్ మనం మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే ఫెయిల్స్ టు ప్రొవైడ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. ఏది ఇంపార్టెంట్, ఏది అన్‌ఇంపార్టెంట్ దాని గురించి అస్సలు తీసుకుపోయి ఆడ పడేస్తది అంతే అకౌంటింగ్. సో, ఇట్ ఫెయిల్స్ టు గివ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. ఇంకా చూడండి, ప్రొవైడ్స్ ఓన్లీ హిస్టారికల్ డాటా. పాత డాటానే ఇస్తుంది. అయిపోయిన ట్రాన్సాక్షన్స్ ఇది ఇట్లయింది అంటది. అంతేగాని అది ఎందుకయింది, దాని వలన మనకేమైనా నష్టాలున్నాయి, దాన్ని ఎట్లా చేంజ్ చేశారు, దాన్ని మ్యానిపులేట్ ఎట్లా చేశారు అయన్నీ మాట్లాడదు. అంటే దీన్ని ఒక యాక్సిడెంట్ గాని ఏదైనా జరిగితే పోస్ట్ మార్టం చేస్తే ఎట్లుంటది అట్లనే ఉంటదిది. పోస్ట్ మార్టం ఆఫ్ ది పాస్ట్ ఈవెంట్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పోస్ట్ మార్టం? అయిందాన్ని పట్టుకొని మనం పోస్ట్ మార్టం చేస్తే ఏమొస్తది? అట్లా దీన్ని ఒక డ్రాబ్యాక్‌గా చెప్పుకోవచ్చు. హిస్టారికల్ డాటానే మాట్లాడుతుంది. అయిపోయిన వాటి గురించి నువ్వేం చేయలేవు అన్నట్టుగా. నెక్స్ట్, ఇగ్నోర్స్ నాన్ మానిటరీ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ అనుకున్నాం గదా! మానిటరీ ట్రాన్సాక్షన్స్ గురించే చెప్తది ఫినాన్షియల్ అకౌంటింగ్. నాన్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ గురించి అస్సలు పట్టించుకోదు. ఇట్ ఇగ్నోర్స్ నాన్ మానిటరీ ట్రాన్సాక్షన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొంతమంది కొన్ని సర్వీసెస్ ఇచ్చారు. ఆ సర్వీసెస్ గురించి మనం అస్సలు మాట్లాడం. మనం కొంతమంది కొన్ని సర్వీసెస్ ఇచ్చాము. దానివల్ల బిజినెస్ డెవలప్ అయితుంది.
బిజినెస్ డెవలప్ అవుతుంది కానీ దాని గురించి మాట్లాడే ఛాన్స్ లేదు ఇక్కడ. నాన్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ సపోజ్ టు బి రికార్డెడ్ కదా, అందుకని అలాంటివి వదిలేస్తున్నాం. ఇంకా ఫెయిల్స్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అట్ డిఫరెంట్ లెవెల్స్. మనం ఏంటంటే ఫస్ట్ బిగినింగ్లో ఏ ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయో వాటి గురించి డాటా రికార్డ్ చేస్తాము. జర్నల్ ఎంట్రీస్ అని, లెడ్జర్స్ అని, ట్రయల్ బ్యాలెన్స్ అని, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్లు చేస్తాము. కానీ తర్వాత లెవెల్‌లో మనకేమైనా చేంజెస్ ఏమైనా అయితే చూడండి, వాటి గురించి పెద్దగా పట్టించుకోము. అందుకని డిఫరెంట్ లెవెల్స్‌లో ఇన్ఫర్మేషన్ ఇది ఇవ్వదు అంటున్నాము. ఇక ఏ డిసడ్వాంటేజ్ లిమిటేషన్స్ ఉన్నా గానీ అడ్వాంటేజెస్ చూసుకుంటే అన్నీ చూసుకుంటే ఫినాన్షియల్ అకౌంటింగ్ ఇస్ ద బెస్ట్. అదర్‌వైజ్ మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా గానీ వితౌట్ ఫినాన్షియల్ అకౌంటింగ్, వితౌట్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్ దే కాంట్ రన్ దేర్ షో. వాళ్ళు వాళ్ళ బిజినెస్ చేయలేరు, ఏ బిజినెస్ అన్నా. ఇది మస్ట్ కంపల్సరీ. ఇది ఓన్లీ ఏం చెప్తారు, ఏమో ఉన్నాయిలే అన్నట్టుగా కొన్ని డ్రాబ్యాక్స్ చెప్పామంతే. స్క్రీన్ షాటా తీసుకోండి. ఇంగ్లీష్‌లో ఎంతసేపు చెప్పానో అంతసేపు కాకుండా తెలుగులో షార్ట్‌గా చెప్పేసి టైం సేవ్ చేసుకుందాం, ఎనర్జీ సేవ్ చేసుకుందాం అనుకుంటా. బట్ నాట్ పాసిబుల్. ఇక్కడ కూడా సేమ్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సొస్తుంది. టైమ్, ఎనర్జీ. ఎనీహౌ అర్థమైంది కదా. నెక్స్ట్ క్లాస్ నుంచి మనము అకౌంటింగ్ స్టాండర్డ్స్‌లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కవర్ చేద్దాం. స్టే కనెక్టెడ్. ఈ ఛానల్ సేవ్ చేయడం మీ చేతుల్లోనే ఉంది. 10 మందికి తప్పకుండా షేర్ చేసుకోండి. అయిన వీడియోస్, అయిన ప్లేలిస్ట్‌లు ఒకసారి చెక్ చేసుకోండి. ఏది అవసరమో అది వాడుకోండి. ఇక్కడ లేదు అంటే ఇంగ్లీష్ ఛానల్ దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ, అక్కడ చెక్ చేసుకోండి. క్లియరేనా? సో బాగా చదువుకోండి. మీ రిజల్ట్స్, మీ యొక్క అచీవ్మెంట్స్ తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. స్టే కనెక్టెడ్. గుడ్ లక్.